హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో చూస్తే రాంగ్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ తనతో నీ రిజల్ట్ పాజిటివ్ వచ్చింది, నువ్వు ట్విన్స్తో ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ఇది విని రాంగ్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. డాక్టర్ తనతో ఇప్పటి మోడర్న్ మెడిసిన్ చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఒకవేళ నీకు హెచ్ఐవి ఉన్నా సరే మెడిసిన్స్ వాడితే నీ బేబీ హెల్తీగానే పుడుతుంది, డోంట్ వరీ అని అంటుంది. అప్పుడు రాంగ్ మనసులో నా బాడీ కండిషన్ ఇలా ఉంది, ఈ ఇద్దరు పిల్లల్ని నేనెలా పెంచగలను, అయినా మా ఇద్దరి మధ్య అది ఒక్కసారి కదా జరిగింది అని అనుకుంటుంది. తర్వాత మనకి ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. రాంగ్ ఒక హోటల్లో పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు మేనేజర్ కాల్ చేసి రూమ్ నెంబర్ 68కి వెళ్ళి ఒక కస్టమర్ నుంచి వైన్ రిఫండ్ అడగాలి అని చెప్తాడు. రాంగ్ సరే అని అక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఈ డ్రామా మెయిన్ లీడ్ మిస్టర్ చీని చూపిస్తారు. అతను రూమ్లో రిలాక్స్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు. రాంగ్ డోర్ నాక్ చేసి లోపలికి వెళ్తుంది. మిస్టర్ చీ తననే చూస్తూ ఉంటాడు. వైన్కి ఓవర్ ఛార్జ్ పడింది, అందుకే నేను మీకు రిఫండ్ ఇవ్వడానికి వచ్చాను అని రాంగ్ చెప్తుంది. మిస్టర్ చీ కార్డు ఇవ్వబోతూ ఉంటే రాంగ్ దాన్ని తీసుకునే లోపే తను రాంగ్ని తన వైపుగా లాగేసుకుంటాడు. అప్పుడు రాంగ్ నేను ఇక్కడికి రిఫండ్ ఇవ్వడానికే వచ్చాను, నన్ను నేను అమ్ముకోవడానికి కాదు అని సీరియస్ అవుతుంది. అప్పుడు మిస్టర్ చీ ఓ అలాగా, అయితే నాతో వన్ నైట్ స్టాండ్ చేయడానికి ఎంత డబ్బు తీసుకుంటావో చెప్పు అని అంటాడు. రాంగ్ మనసులో నా గ్రాండ్ ఫాదర్ ట్రీట్మెంట్ కోసం 5 లక్షల యువాన్లు కావాలి కదా, ఈ పర్సన్తో ఒక నైట్ స్పెండ్ చేస్తే మా తాతయ్య బతికే ఛాన్స్ ఉంటుంది అని ఆలోచిస్తుంది. వెంటనే రాంగ్ 5 లక్షల యువాన్లు కావాలి, ఇది ఒక్కసారి, ఆ తర్వాత మనం ఒకరికొకరం తెలీదు అని డీల్ మాట్లాడుతుంది. అది వినగానే మిస్టర్ చీ తనని దగ్గరికి లాక్కొని కిస్ చేస్తాడు. ఆ నైట్ వాళ్ళిద్దరూ కలిసి స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మిస్టర్ చీ లేచి రాంగ్ చేతిని చూసి నిన్న నైట్ ఏమైనా రఫ్గా అనిపించిందా, నాకు ఇది ఫస్ట్ టైం, అందుకే అసలు ఎక్స్పీరియన్స్ లేదు అని అంటాడు. తన చేతిపై అతను పట్టుకున్న మార్క్స్ ఉంటాయి, అందుకే అలా అడుగుతాడు. రాంగ్ అక్కడి నుంచి వెళ్తూ నేను రిఫండ్ ప్రాసెస్ చేస్తున్నాను అని చెప్తుంది. మిస్టర్ చీ నీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వు, సెకండ్ టైం కావాలంటే అడుగుతాను అని అంటాడు. దానికి రాంగ్ ఒప్పుకోదు. మిస్టర్ చీ నిన్న నైట్ జరిగింది ఒక యాక్సిడెంట్ మాత్రమే, ఫ్యూచర్లో మనం కలిసినా మన మధ్య ఏది జరగనట్టే నటిద్దామని చెప్పేసి వెళ్ళిపోతుంది. మిస్టర్ చీ మనసులో ఈ అమ్మాయి డబ్బు కోసమే ఇలా చేస్తుందా అని అనుకుని తనకి 8 లక్షల యువాన్లు ట్రాన్స్ఫర్ చేస్తాడు. నీకు డబ్బు తక్కువ పడింది కదా, తీసుకో అని అంటాడు. రాంగ్ నేను ఇక్కడ 1 ఇయర్గా పనిచేస్తున్నాను, ఇంత సంపాదించలేదు అని అంటుంది. అప్పుడు తనని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నా దగ్గర మంచి ఐడియా ఉంది, మనం లాంగ్ టైం రిలేషన్షిప్లో ఉందామని అంటాడు. కానీ రాంగ్ లేచి నిలబడి నేను పేదదాన్ని కావచ్చు, కానీ నాకు కూడా కొన్ని డిగ్రీలు ఆత్మగౌరవం ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతుంది. తను వెళ్ళాక తను నేమ్ ప్లేట్ చూసి తన పేరు రాంగ్ అని తెలుసుకుంటాడు. బయట రాంగ్ అయ్యో నేను ఆ పర్సన్తో ఉండడానికి ఎలా ఒప్పుకున్నాను, అతని ప్రైవేట్ లైఫ్ చాలా మెస్సీగా ఉంటుందేమో, కానీ పర్లేదు, ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి తాతయ్య సర్జరీ అయిపోతుంది అని ఊపిరి పీల్చుకుంటుంది. తర్వాత తాతయ్యని చూడడానికి హాస్పిటల్కి వెళ్తుంది. తాతయ్య నేను తొందరలోనే చనిపోతాను అంటూ ఉంటే రాంగ్ ఎప్పుడూ చనిపోయే మాటలేనా తాతయ్య అని అరుస్తుంది. అప్పుడు తాతయ్య రాంగ్ మెడ మీద ఉన్న మార్క్ చూసి కోపడతాడు. నువ్వు ఎవరితో పడుకున్నావని అడిగితే రాంగ్ భయపడి లేదు తాతయ్య అది దోమ కొట్టింది అని అబద్ధం చెప్తుంది. దానికి తాతయ్య నాకు దోమ కాటుకి బైట్ మార్క్కి తేడా తెలీదా, ఎవడో చెప్పు వాడికి బుద్ధి చెప్తాను అని గొడవ చేస్తారు. అప్పుడే డాక్టర్ వేయి అంటే చీ మదరు వార్డులోకి వచ్చి ఎందుకు ఇంత గోలు చేస్తున్నారు, ఇది హాస్పిటల్ అని వాళ్ళని కూల్చేస్తుంది. ముసలాయన మళ్ళీ ఐసీయూకి వెళ్తావా ఏంటి అని తాతయ్యని బెదిరించి రాంగ్ని బయటికి తీసుకుని వెళ్తుంది. ఆ మార్క్ మీద మందు రాస్తూ నువ్వు రిలేషన్షిప్లో ఉన్నావా అని అడుగుతుంది. రాంగ్ కూడా అవును అని చెప్తుంది. ఎన్ని మంత్స్ నుంచి అని అడిగితే రాంగ్ 2 మంత్స్ నుంచి అని అబద్ధం చెప్తుంది. సరిగ్గా అక్కడే ఉన్న కర్టన్ వెనక చాలామంది వెధవులు ఉన్నారు, కళ్ళు తెరిచి చూడు, ఇలాంటి లస్ట్ఫుల్ మనుషులకి దూరంగా ఉండు అని చీని ఉద్దేశించి రాంగ్తో చెప్తుంది. చీకి మళ్ళీ తుమ్ములొస్తాయి.
అత్తయ్య నీకో మంచి బాయ్ ఫ్రెండ్ని చూపిస్తుందిలే, వాడికి బ్రేకప్ చెప్పేసేయని డాక్టర్ వేయి అంటుంది. రాంగ్. డాక్టర్ వేయి నేను తాతయ్య దగ్గరికి వెళ్ళాలి అని అక్కడి నుంచి తప్పించుకుంటుంది. చీమదర్ తన కొడుకుతో నీ వయసు చూడు ఎలా పెరిగిపోతుందో, ఇంకా పెళ్లి చేసుకోవు ఏంటి, నీకు బాయ్స్ అంటే ఇష్టమా ఏంటి అని ఏడిపిస్తుంది. మమ్మీ నాన్సెన్స్ మాట్లాడకండి అని చీ అంటాడు. నీకు ఈ వయసుకి నాకు ఒక మనవడిని ఇవ్వాలి, చూడు ఆ అమ్మాయి ఎంత బాగుందో, ఎవడో తన్నేసుకుపోయాడని బాధపడుతుంది. చీ ఆ అమ్మాయి అని షాక్ అవుతాడు. అవును, కానీ తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. సరేలే పద ఇంటికి వెళ్దామని తీసుకెళ్తుంది. ఇక్కడ రాంగ్. నర్స్ దగ్గరికి వెళ్ళి అడిగాను కదా, ఇతను 3 లక్షలు ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చాడు, ఇది అతనికి తిరిగి ఇచ్చేయాలి అని అనుకుంటుంది. నర్స్ వచ్చి స్కానర్తో స్కాన్ చేసి పే చేయండి అని చెప్తుంది. రాంగ్ వెంటనే మిస్టర్ చీకి మెసేజ్ చేస్తుంది. మీరు నాకు 3 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చారు, నేను అది మీకు రిఫండ్ చేస్తాను అని. కానీ ఇంతలో నర్సు సర్జరీ ఫీజు మొత్తం 8 lakhs అని చెప్తుంది. నువ్వు ఇంకా 2 లక్షలు ఎక్స్ట్రా కట్టాలి అని చెప్తుంది. రాంగ్ కంగారు పడిపోతుంది. అమ్మో, ఉన్న డబ్బులన్నీ ఇందుకే ఖర్చు అయిపోతే మరి మిస్టర్ చీకి ఎలా రిఫండ్ చేయాలి అని టెన్షన్ పడుతుంది. ఇక్కడ మిస్టర్ చీ మెసేజ్ చూసి ఏమైంది, డబ్బులు ఇంకా రిఫండ్ చేయలేదు అని అడుగుతాడు. రాంగ్ రిప్లై ఇస్తూ ప్రెజెంట్కి నా దగ్గర మనీ లేవు, ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇచ్చేస్తాను అని మెసేజ్ చేస్తుంది. అది చూసి చీ ఈ అమ్మాయి ఏదో నాటకం ఆడుతుంది, నాకు మనీ ఇచ్చే ఉద్దేశం తనకి లేనట్టుంది అని ఫిక్స్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో రాంగ్ హోటల్లో పనిచేస్తూ గెస్ట్లకి రూమ్ కార్డ్స్ ఇస్తూ ఉంటుంది. కానీ అక్కడున్న కొందరు గెస్ట్లు తనతో చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు, మాతో ఒక నైట్ స్పెండ్ చేయొచ్చు కదా అని బుల్లీ చేస్తూ ఉంటారు. రాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటే వాళ్ళు ఆపేస్తారు. సరిగ్గా అప్పుడే మిస్టర్ చీ ఎంట్రీ ఇస్తాడు. తనని చూడగానే ఆ గెస్ట్లు భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతారు. రాంగ్ చేతికి దెబ్బ తగిలి బ్లడ్ వస్తూ ఉంటే మిస్టర్ చీ తన చేయి పట్టుకుని చూస్తాడు. రాంగ్ చేయి వెనక్కి లాగేసుకొని థ్యాంక్స్ చెప్తుంది. తను మనసులో తను నన్ను చూసి భయపడుతుందా లేదా నా అటెన్షన్ కోసం ట్రై చేస్తుందా అనుకుని తనని బలవంతంగా కారులో కూర్చోబెట్టి బ్యాండేజ్ని వేస్తాడు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతాడు. రాంగ్ లేదు, ఆ రోజు హాస్పిటల్లో అబద్ధం చెప్పాను అని నిజం ఒప్పుకుంటుంది. ఈ హోటల్ పని నీకు సెట్ అవ్వదు, మానే అని చీ చెప్తాడు. దానికి రాంగ్ పూర్ వాళ్ళకి చాయిస్ ఉండదు, మిస్టర్ చీ జస్ట్ రిచ్ వాళ్ళకే ఆ రైట్ ఉంటుంది అని అంటుంది. మీ డబ్బులు తొందరలోనే తిరిగి ఇచ్చేస్తాను అని అంటే తను తనకి క్లోజ్గా వచ్చి తను పోగొట్టుకున్న నేమ్ ప్లేట్ని ఇస్తాడు. ఆ తర్వాత ఒక ఆఫర్ ఇస్తాడు. మనం మళ్ళీ అది చేస్తే నువ్వు నాకు ఆ 2 లక్షలు ఇవ్వనక్కర్లేదు, పైగా నేను నీకు ఇంకో 2 లక్షలు ఇస్తాను అని అంటాడు. రాంగ్ మనసులో తాతయ్య సర్జరీకి ఇంకో 2 లక్షలు తక్కువయ్యాయి కదా, ఈ ఒక్కసారికి ఒప్పుకుంటే తాతయ్య బతికేస్తాడు అని ఆలోచించి సరే కానీ ఇదే లాస్ట్ టైం అని చెప్తుంది. చీ మనసులో నాకు తెలుసు తన డబ్బు కోసం ఏదైనా చేస్తుందని వెటకారంగా అనుకుని తనని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. అలా వీళ్ళిద్దరూ సెకండ్ టైం నైట్ని స్పెండ్ చేస్తారు. తర్వాత రాంగ్ కార్లో నుంచి దిగుతూ ఉంటే తన ఫ్రెండ్ కాల్ చేసి పని అయిపోయిందా అని అడుగుతుంది. వస్తున్నా అని చెప్పి రాంగ్ వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడ మిస్సేన్ అంటే విల్లన్ టైప్ క్యారెక్టర్ వచ్చి చీ ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. అతని ఒంటి మీద నుంచి అమ్మాయిలా పర్ఫ్యూమ్ వాసన రావడంతో తనకి డౌట్ వస్తుంది. చీ ఈరోజు నాతో డిన్నర్కి వస్తావా అని అడిగితే అతను నాకు టైం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. సేన్కి బాగా కోపం వస్తుంది. ఎవరా అమ్మాయి అని కోపంగా ఉంటుంది. ఇక్కడ తాతయ్య సర్జరీ సక్సెస్ అవుతుంది. రాంగ్ ఒక మామూలు బన్ తింటూ కూర్చుంటుంది. హాస్పిటల్ నుంచి బయటికి వస్తున్న మిస్టర్ చీ తనని చూసి డబ్బులు లేక బన్ తింటుందా, ఇదంతా నా టెన్షన్ కోసమేనా అని అనుకుంటాడు. అప్పుడే చీ మదర్ వచ్చి తన్ని తీసుకెళ్ళిపోతుంది. నర్సులు మిస్టర్ చీ ఎంత హ్యాండ్సమ్ కదా, ఈ హాస్పిటల్కి ఆయనే పెద్ద షేర్ హోల్డర్ అని మాట్లాడుకోవడం రాంగ్ వింటుంది. అమ్మో నేను ఇంత పెద్ద రిచ్ పర్సన్తోనే నైట్ని స్పెండ్ చేశాను అని షాక్ అవుతుంది. తాతయ్య దగ్గరికి రాగానే తనకి వాంత్ వచ్చినట్టుగా అవుతుంది. తాతయ్య ఏంటి నువ్వు ప్రెగ్నెంటా అని అడుగుతాడు. రాంగ్ కంగారుగా అదేం లేదు తాతయ్య, కడుపు బాగోలేక అలా అవుతుంది అని సర్ది చెప్తుంది. తాతయ్య రిచ్ వాళ్ళకి దూరంగా ఉంటూ రాంగ్ వాళ్ళు అమ్మాయిల ఫీలింగ్స్తో ఆడుకుంటారు అని చెప్తాడు. రాంగ్ కూడా సరే అని చెప్పి తాతయ్యని తీసుకుని వెళ్తుంది. రాంగ్ బస్ స్టాప్లో నిలబడి స్నో కురుస్తూ ఉంటే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక టెక్ కంపెనీ నుంచి కాల్ వస్తుంది. నీ రెజ్యూమ్ మాకు నచ్చింది, రేపటి నుంచి జాబ్కి రా అని రాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో మిస్టర్ చీ కార్లో అక్కడికి వచ్చి కార్ ఎక్కువ అని అంటాడు. రాంగ్ ఫస్ట్ వద్దన్నా వినకుండా ఎక్కిస్తాడు. తను తడిసిపోవడంతో ఒక టవల్ ఇచ్చి తుడుచుకోమంటాడు. జాబ్కి వెళ్ళవా అని అడిగితే పాత జాబ్కి రిజైన్ చేశాను అని రాంగ్ చెప్తుంది. మరి నాతో ఉంటావా అని చీ అడుగుతాడు. రాంగ్ మనసులో
తాతయ్య చెప్పింది కరెక్టే, వీళ్ళ లైఫ్ చాలా మెస్సీగా ఉంటుంది. నేను ఎవరికి మిస్టేక్స్ లాగా ఉండను అని గట్టిగా అనుకుని, మిస్టర్ చీ, మనం ఇక మీద కలవకూడదు అని ముందే చెప్పాను కదా అని డ్రైవర్ని కారాపమని చెప్పి దిగిపోతుంది. అప్పుడు మళ్ళీ తనకి వామిటింగ్ వచ్చినట్టుగా అవుతుంది. నాకెందుకు ఇలా పదే పదే అవుతుంది, డాక్టర్కి చూపించుకోవాలి అని అనుకుంటుంది. నెక్స్ట్ డే రాంగ్ కొత్త కంపెనీలో జాయిన్ అవుతుంది. మీటింగ్ జరుగుతూ ఉండగా మేనేజరు, మన కొత్త బాసు మిస్టర్ చీ రాబోతున్నారు, అందరూ ఇంట్రడక్షన్ ఇవ్వండి అని చెప్తుంది. అప్పుడు ఆఫీస్లో రాంగ్ కొలీగ్ ఒకరు తనతో, నీకు తెలీదు రాంగ్, ఇప్పుడు రాబోయే కొత్త బాస్ అంటే మా బాస్కి అస్సలు పడదు, అందుకే నిన్ను ఇంట్రడక్షన్ ఇవ్వమని చెప్తున్నాడు అని అంటుంది. ఇంతలో అక్కడికి మిస్టర్ చీ ఎంట్రీ ఇస్తాడు. అతన్ని చూడగానే రాంగ్ షాక్ అయిపోతుంది. ఇతనేనా నా బాస్ అని కంగారుగా తన ఫేస్ని దాచుకుంటుంది. మిస్టర్ జీ చూసి ఇదంతా కోయిన్సిడెన్సా లేక నాతో ఏదైనా గేమ్ ఆడుతుందా అని అనుకుంటాడు. మీటింగ్ స్టార్ట్ అయ్యాక మేనేజర్ రాంగ్ని ఇంట్రడక్షన్ ఇవ్వమంటాడు. రాంగ్ చాలా బాగా ఇంట్రడక్షన్ ఇస్తుంది, అందరికీ బాగా నచ్చుతుంది. కానీ మిస్టర్ జీ, నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలి అని అంటాడు. అతను అడిగేలోపే రాంగ్కి వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అది గమనించిన చీ, నీకు ఒంట్లో బాగోలేనట్టుగా ఉంది, మీటింగ్ని 10 నిమిషాలు ఆపేద్దామని చెప్తాడు. రాంగ్ బాత్రూమ్కి వెళ్ళి, నేను ఆ బన్ తినడం వల్లే ఇలా అవుతుందా అని అనుకుంటూ ఫోన్లో గూగుల్ సెర్చ్ చేస్తుంది. ఆ సిమ్టమ్స్ చూసి పొరపాటున తనకి ఎయిడ్స్ వచ్చిందేమోనని భయపడిపోతుంది. బయట చేయి తనని కలిసి, ఏమైంది, నీకేదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతాడు. రాంగ్ లేదు, కడుపు బాగాలేదు అంతే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్తూ ఉంటే మిస్ సేన్ ఎదురవుతుంది. రాంగ్ పర్ఫ్యూమ్ స్మెల్ చూసి సేన్కి డౌట్ వస్తుంది. ఈ వాసనే కదా ఆ రోజు చీ ఒంటి మీద కూడా వచ్చింది, ఈ అమ్మాయి అతన్ని ఫ్లర్ట్ చేస్తుందా అని కోపంగా ఉంటుంది. ఇక్కడ రాంగ్ భయపడుతూనే డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. టెస్ట్ల తర్వాత డాక్టరు, నీకు ఎయిడ్స్ ఏమీ లేదు, కానీ నువ్వు ట్విన్స్తో ప్రెగ్నెంట్ అని గుడ్ న్యూస్ చెప్తారు. రాంగ్ మాత్రం టెన్షన్ పడుతుంది. తాతయ్య ఇప్పుడే సర్జరీ చేయించుకున్నారు, నేను ఈ 2 పిల్లల్ని ఎలా పెంచగలను, తాతయ్యని కూడా చూసుకోవాలి కదా అని ఆలోచిస్తుంది. డాక్టర్ వేయి మాత్రం మనసులో, నా కొడుకు కూడా పెళ్లి చేసుకొని ఉంటే నాకు కూడా ఇలాగే మనవడు మనవరాలు ఉండేవాళ్ళు కదా అని బాధపడుతుంది. రాంగ్ డాక్టర్తో, నాకు ఈ పిల్లలొద్దు, అబార్షన్ చేయండి అని చెప్తుంది. డాక్టర్ షాక్ అయ్యి, అబార్షన్ వల్ల నీ బాడీకి ఎంత డేంజరో తెలుసా, అసలు ఆ అబ్బాయి రెస్పాన్సిబిలిటీ తీసుకొని అంటున్నాడా అని అడుగుతుంది. రాంగ్ లేదంటీ, నేనే వద్దనుకుంటున్నాను, ఆ ఫ్యామిలీ చాలా పెద్దది, నా స్టేటస్ చాలా తక్కువ, వాళ్ళు నన్ను అస్సలు యాక్సెప్ట్ చేయరు అని చెప్తుంది. డాక్టరు సరే అని సర్జరీ కోసం ఫామ్ ఇస్తుంది. బయట మిస్టర్ జీ తన మదర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ వేయి రాగానే ఎందుకు ఇంత లేట్ అని అడుగుతాడు. ఆవిడ రాంగ్ గురించి చెప్తుంది. పేరు చెప్పకుండా, ఒక అమ్మాయిని చూశాను, పాపం తన లైఫ్ చాలా కష్టం, చిన్నప్పుడే పేరెంట్స్ యాక్సిడెంట్లో చనిపోయారు, తాతయ్యే పెంచారు, తాతయ్య సర్జరీ కోసం చాలా కష్టపడి డబ్బులు సంపాదించి ఆయన ప్రాణాలు కాపాడుకుంది అని చెప్తుంది. ఇది విన్న చీ రియలైజ్ అవుతాడు. ఓహో, అందుకేనా తనకి అంత డబ్బు అవసరమైంది, నేను తనని అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నానని ఫీల్ అవుతాడు. తర్వాత కారులో వెళ్తూ ఉంటే డాక్టర్ వేయి, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఒక పెద్ద వెధవలాగా ఉన్నాడు, ప్రెగ్నెంట్ చేసి రెస్పాన్సిబిలిటీ తీసుకొని అంటున్నాడు అనుకుంటా, అందుకే తను అబార్షన్ చేయించుకోవడానికి వెళ్ళింది అని చెప్తుంది. అది వినగానే చీ షాక్ అవుతాడు. అమ్మ, తను ప్రెగ్నెంటా అని అడుగుతాడు. అవును, ఆ విధవ ఎవడో తెలిస్తే ఫుల్గా కొట్టేస్తాను అని అంటుంది. వెంటనే చీ కారు ఆపించి హాస్పిటల్లో ఇంపార్టెంట్ వస్తువుని మర్చిపోయానని చెప్పి అబార్షన్ ఆపడానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి బెడ్ మీద ఉన్న పేషెంట్ ఫేస్ మీద డ్రెస్ని తీసేస్తే అది వేరే అమ్మాయి. డాక్టర్ని అడిగితే మిస్ రాంగ్కి ఈరోజు టైం లేక రేపటికి పోస్ట్ పోన్ చేశామని చెప్తారు. ఆ మాటతో చీ ప్రాణాలు లేచొస్తాయి. హ్యాపీగా ఆ డాక్టర్స్కి శాలరీస్ కూడా పెంచేస్తాడు. వెంటనే రాంగ్కి కాల్ చేస్తాడు, కానీ తన ఫోన్ కలవదు. తర్వాతి సీన్లో రాంగ్ తన తాతయ్యతో ఉంటుంది. మళ్ళీ తనకి వామిటింగ్ అవుతూ ఉంటే తాతయ్య డౌట్ పడి, నువ్వు ప్రెగ్నెంటా అని అడుగుతాడు. రాంగ్ మళ్ళీ అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తుంది. తాతయ్య మళ్ళీ వార్నింగ్ ఇస్తాడు, రిచ్ పర్సన్స్కి దూరంగా ఉండు, ముఖ్యంగా సన్ ఫ్యామిలీకి అని చెప్తాడు. అప్పుడు రాంగ్ తన పేరెంట్స్ ఎలా చనిపోయారని అడిగితే తాతయ్య పాత విషయాలు మర్చిపోమని చెప్పి తనని ఇంటికి తీసుకుని వెళ్తాడు. అప్పుడే ఒక అంకుల్ వచ్చి, రాంగ్ ఒక పెద్ద కారులో ఎవరో నిన్ను వెతుకుంటూ వచ్చారు అని చెప్తాడు. చూస్తే అది మిస్టర్ చీ కారు. రమలు చీప్ అమ్మాయి అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మిస్టర్ చీ రాంగ్ని కారు ఎక్కువ అని చెప్తాడు. రాంగ్ భయపడుతూ, మిస్టర్ చీ, మనం సిటీకి వెళ్ళి మాట్లాడుకుందాం, నేను డ్రెస్ మార్చుకుని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది. తన తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య, ఆఫీస్ పని మీద బాస్తో బయటికి వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వస్తుంది. కారులో వెళ్తూ ఉండగా చీ అడుగుతాడు,
నువ్వు నాకు ఏమీ చెప్పవా అని రాంగ్ మనసులో ఇతనేం అడుగుతున్నాడు, నన్ను మిస్ట్రెస్ లాగా ఉంచుకోవాలనుకుంటున్నాడా అని అనుకుని, మిస్టర్ చీ, నేను మీ కండిషన్స్కి ఒప్పుకోను, నేను ఎవరికీ మిస్ట్రెస్ లాగా ఉండలేను అని గట్టిగా చెప్పేస్తుంది. అప్పుడు చీ డైరెక్ట్గా పాయింట్కి వచ్చి, నువ్వు ప్రెగ్నెంట్ కదా, ఆ విషయం నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు. రాంగ్ షాక్ అవుతుంది. ఇతనికి ఎలా తెలిసిపోయింది అని కంగారు పడిపోతుంది. వెంటనే రాంగ్, దీని గురించి మీరు టెన్షన్ పడక్కర్లేదు, ఈ మ్యాటర్ నేను హ్యాండిల్ చేసుకుంటాను అని చెప్తుంది. అందుకేనా నువ్వు అబార్షన్ కోసం హాస్పిటల్కి వెళ్ళింది అని చీ అడుగుతాడు. రాంగ్ మనసులో, అమ్మో ఇతనికి అన్నీ తెలిసిపోతున్నాయని భయపడి, ప్లీజ్ మిస్టర్ చీ, ఈ బేబీ గురించి నేను చూసుకుంటాను, కానీ ప్లీజ్ ప్రెసిడెంట్ సేన్తో చెప్పి నా జాబ్ మాత్రం తీయించకండి అని రిక్వెస్ట్ చేస్తుంది. చీ కూడా సరే అని చెప్పి తనని ఒక పెద్ద రెస్టారెంట్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ మెనూ చూసి రాంగ్ షాక్ అవుతుంది. అన్నీ చాలా కాస్ట్లీ ఐటమ్స్, అందుకే అన్నిటికంటే తక్కువ రేటున్న ఫుడ్ని ఆర్డర్ చేస్తుంది. తింటూ ఉన్నప్పుడు నాప్కిన్ తీసి మెడకి కట్టుకుంటూ ఉంటే పక్కన ఉన్న వాళ్ళు ఎగతాళి చేస్తారు. ఎక్కడి నుంచో పల్లెటూరు మొద్దు వచ్చినట్టుంది, తన వల్ల నా మూడ్ అంతా పాడైపోయింది అని వడ్డించే వాడితో చెప్పి వాళ్ళని బయటికి పంపించేయమంటారు. అప్పుడు ఓనర్ వచ్చి, మీకు తెలీదు, ఈయన చీ ఫ్యామిలీ హెడ్ అని చెప్పగానే ఆ గెస్ట్లు భయపడి సారీ చెప్పి పారిపోతారు. మిస్టర్ చీ రాంగ్కి నాప్కిన్స్ అద్ది ఫుడ్ని సర్వ్ చేస్తాడు. అది చూసి రాంగ్, ఇతనిలో ఇంత మంచి జెంటిల్మెన్ కూడా ఉన్నాడా అని షాక్ అవుతుంది. తిన్న తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు తనతో, రాంగ్, నీ కడుపులో ఉన్నది మన బిడ్డ, ఆ బిడ్డని తీసేసే రైట్ నీకొక్కదానికే లేదు అని అంటాడు. రాంగ్ వాదిస్తుంది, నేను ఆ బేబీకి తల్లిని, నాకు పూర్తిగా రైట్ ఉంది, నా పిల్లలు కష్టపడడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. అప్పుడు తనని దగ్గరికి తీసుకొని, నిన్ను నా మిస్ట్రెస్ లాగా ఉండమని ఎవరు చెప్పారు అని అంటూ ఒక మ్యారేజ్ అగ్రిమెంట్ పేపర్ని తీసిస్తాడు. నువ్వు ఈ బేబీని కంటే నీకు నేను 600 million ఇస్తాను అని అంటాడు. రాంగ్ షాక్లో ఉండగానే, సరే 800 million అని అంటాడు. తను ఇంకా షాక్ అవుతూ ఉంటే, పోనీ 1 billion అని అంటాడు. ఓకేనా అని ఆఫర్ ఇస్తాడు. రాంగ్ మనసులో లెక్కలేసుకుంటుంది, ఇతన్ని పెళ్లి చేసుకుంటే ఫ్రీగా ఫుడ్ దొరుకుతుంది, హ్యాపీగా కాలేజ్కి వెళ్ళి చదువుకోవచ్చు, నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని ఆలోచించి పెళ్ళికి ఒప్పుకుంటుంది. వాళ్ళు సివిల్ బ్యూరో ఆఫీస్కి వెళ్తూ ఉంటే రాంగ్ టెన్షన్ పడుతూ ఉంటుంది. నీకు ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా అని అడుగుతాడు. మనం జస్ట్ అగ్రిమెంట్ కోసం పెళ్లి చేసుకుంటున్నాం, బిడ్డ పుట్టగానే డివోర్స్ తీసేసుకుందాం, అందుకే మన పెళ్లి విషయం ఎవరికి తెలియకూడదు అని రాంగ్ చెప్తుంది. చీ కూడా దానికి ఒప్పుకుంటాడు. వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ వస్తుంది. రాంగ్ నమ్మలేకపోతూ ఉంటుంది. ఇది కల కాదు కదా అని తనని తాను గిల్లుకుంటుంది. చీ తన అసిస్టెంట్ని పిలిచి తనకున్న ఆస్తుల లిస్ట్ అంతా రాంగ్ ముందు పెడతాడు. నీకు ఏ కార్ కావాలి, ఏ షిప్ కావాలి, ఏది కావాలంటే అది తీసుకో అని అంటాడు. రాంగ్ వద్దు, ఇవి చాలు అని నో చెప్తుంది. తర్వాత తనని తన ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడున్న పని వాళ్ళకి పరిచయం చేస్తాడు. రాంగ్ ఇక్కడ 2nd floorలో ఉంటుంది, తనకి ఏది కావాలన్నా చూసుకోండి అని చెప్తాడు. రాంగ్ మనసులో, ఇది నా బాస్ ఇచ్చిన డ్యూటీ అనుకుంటాను, బిడ్డని కానీ ఇతనికి ఇచ్చేస్తే నాకు రివార్డ్ వస్తుంది అని ఫిక్స్ అవుతుంది. బట్లర్ తనకి రూమ్ చూపించడానికి వెళ్తూ ఉండగా చీ మదర్ నుంచి కాల్ వస్తుంది. నేను నిన్ను చూడడానికి ఇంటికి వస్తున్నానని. చీ కంగారుగా పని వాళ్ళతో, ఆ 2nd floorలో ఉన్న అమ్మాయిని అక్కడే ఉండమని చెప్పండి, కిందికి రావద్దు అని ఆర్డర్ వేస్తాడు. డాక్టర్ వెయ్యి రాగానే అక్కడ ఒక ఐడి కార్డు కనిపిస్తుంది. అది చూసి నా కొడుకు ఏదో అమ్మాయిని దాచాడు, తొందరలోనే నాకు మనవడు దొరుకుతాడు అని తెగ మురిసిపోతారు ఆవిడ. ఎవరా అమ్మాయి అని అడిగితే పని మనిషి వచ్చి, నేనే మేడం అని కవర్ చేస్తుంది. ఆవిడ సాడ్గా, ఓ ఆఫీస్ అమ్మాయి ఏమోలే అని తన కొడుక్కి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోతుంది. ఇక్కడ 2nd floorలో రాంగ్ అక్కడున్న లగ్జరీ నగలు, బ్రాండెడ్ బ్యాగులు చూసి ఫిదా అయిపోతుంది. ఇన్ని బట్టలు నేనెప్పుడు వేసుకోవాలి అని చూస్తూ ఉంటుంది. తర్వాత చీ వచ్చి, నేను కొన్ని డేస్ బిజినెస్ మనీ మీద బయటికి వెళ్తున్నాను అని చెప్తాడు. రాంగ్ లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మయ్య, ఇతను వెళ్తే నేను హ్యాపీగా ఉండొచ్చు అని. చీ తన జుట్టు సరిచేయడానికి చేయి పెడితే రాంగ్ వెనక్కి తప్పుకుంటుంది. చీ నవ్వుతూ, నీ హెయిర్ పాడైందని సరిచేస్తున్నాను అంతే అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత రాంగ్ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ ప్రెసిడెంట్ సేన్ వచ్చి, మన కంపెనీని మిస్టర్ చీ కొనేశాడు అని అనౌన్స్ చేస్తారు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ సేన్కి ఒక డౌట్ వస్తుంది. రాంగ్ దగ్గర ఉన్న థర్మాస్ బాటిల్, మిస్టర్ చీ బాటిల్ ఒకేలాగా ఉంటాయి, ఇది నీకు ఎక్కడిది అని సేన్ అడిగితే రాంగ్ కంగారు పడి, ఇది సూపర్ మార్కెట్లో తక్కువ రేటుకి కొన్నాను అని అబద్ధం చెప్తుంది. సేన్ వార్నింగ్ ఇస్తుంది, నువ్వు ఎక్కడుండాలో
అక్కడే ఉండు, నీ స్టేటస్ మర్చిపోయి పైకి ఎదగాలని చూడకు అని రాంగ్ మనసులో దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని ప్లాన్ వేస్తూ ఉంటుంది. అలాగే ఈ సేన్కి బుద్ధి చెప్పడానికి నా దగ్గర చాలా టైం ఉందిలే అని ప్లాన్ వేసుకుంటుంది. సేన్ మాత్రం రాంగ్ని ఇబ్బంది పెట్టడానికి పెద్ద పెద్ద బాక్సెస్ని తీసుకుని వచ్చి 4th ఫ్లోర్కి చేర్చమని ఆర్డర్ వేస్తుంది. సర్దుతూ ఉండగా ఒక ఎంప్లాయీ కావాలనే తన బాక్సెస్ మీద పడేలాగా చేస్తాడు. కానీ కరెక్ట్ టైంకి మిస్టర్ చీ వచ్చి రాంగ్ని క్యారీ చేసి ఆ బాక్స్లో పడకుండా కాపాడతాడు. అది చూసిన ప్రెసిడెంట్ సేను ఈ అమ్మాయి ఎంత లక్కీ, ప్రెసిడెంట్ చీనే డైరెక్ట్గా తనని ఎత్తుకున్నాడు అని జెలసీ ఫీల్ అవుతూ ఉంటుంది. మిస్టర్ చీకి బాగా కోపం వచ్చి ఒక అమ్మాయికి ఇన్ని బాక్సులు మోసే పని ఎలా ఇచ్చారు అని అరుస్తాడు. అప్పుడు సేన్ అబద్ధం చెప్తూ తనే చేస్తానని అడిగింది సార్ అని అంటుంది. రాంగ్ కూడా అవును నేనే చేస్తానన్నాను అని కవర్ చేస్తుంది. రాంగ్ మనసులో మిస్టర్ జీ నా గురించి కాదు, కడుపులో ఉన్న బేబీకి ఏమైనా అవుతుందేమో అని భయపడుతున్నారు, అతను చాలా రెస్పాన్సిబుల్ ఫాదర్ అయ్యేలాగా ఉన్నాడు అని అనుకుంటుంది. రాంగ్ బయటికి వస్తూ ఉండగా అక్కడ తన ఎక్స్ లవర్ సాంగ్ మింగ్ కనిపిస్తాడు. రాంగ్ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటుంది. ఒకప్పుడు తను సాంగ్ మింగ్ని లైక్ చేసేది. తన బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు సాంగ్ మింగ్ తన ఫ్రెండ్స్తో రాంగ్ లాంటి లో క్లాస్ అమ్మాయిని నేను ఎలా లవ్ చేస్తానో జస్ట్ టైం పాస్ చేస్తున్నా, నేను సాంగ్ ఫ్యామిలీ వారసుని అని అనడం విని రాంగ్ అతనికి బ్రేకప్ చెప్పేస్తుంది. ఇంతలో ప్రెసిడెంట్ జీ అక్కడికి వచ్చి హలో ప్రెసిడెంట్ సాంగ్, బిజినెస్ గురించి మాట్లాడదాం రండి అని లోపలికి తీసుకుని వెళ్తాడు. అక్కడ చీ ఇంకా సాంగ్ మింగ్ ఇద్దరు రాంగ్కి జ్యూసు కాఫీ ఆఫర్ చేస్తారు. చీ తనతో నా ఎంప్లాయీతో మీరేదో మరీ క్లోజ్గా ఉన్నట్టున్నారు అని అంటాడు. దానికి సాంగ్ మింగ్ తను మీ ఎంప్లాయీ అయినా మీరు కూడా తనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు కదా అని సెటైర్ వేస్తాడు. రాంగ్ మాత్రం చీ ఇచ్చిన జ్యూస్ తీసుకుంటుంది. ఇది చూసి సేన్కి ఇంకా మంట పడుతుంది. సాంగ్ మింగ్ రాంగ్ ఇన్నాళ్ళు ఎలా ఉన్నావు బాగున్నావా అని పలకరిస్తాడు. వాళ్ళిద్దరిని ఇంకా రెచ్చగొట్టడానికి సేన్ మీరిద్దరూ క్లాస్మేట్స్ కదా, ఓల్డ్ కపుల్ లాగా కనిపిస్తున్నారు, మీరు మ్యారేజ్ చేసుకుంటే నన్ను ఖచ్చితంగా పిలవండి అని వైన్ తాగుతూ ఏడిపిస్తుంది. రాంగ్ ఏదో చెప్పబోతూ ఉంటే తనకి ఛాన్స్ ఇవ్వదు. సాంగ్ మింగ్ తనతో సేన్ నీకు చీకి కూడా తొందరలోనే ఎంగేజ్మెంట్ అని విన్నాను అని అంటాడు. సేన్ వెంటనే చీ చేయి పట్టుకుని అవును అని అంటుంది. కానీ చీ మాత్రం మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, సేన్ నువ్వు పని మీద ఫోకస్ చేయని కట్ చేస్తాడు. రాంగ్ మనసులో వీళ్ళిద్దరూ రియల్ కపుల్ అని ఆఫీస్లో విన్నాను, బేబీ కోసమే చీ నన్ను పెళ్లి చేసుకున్నాడు అని బాధపడుతుంది. తర్వాత రాంగ్ ఇంటికి వెళ్తుంది. చీ మూడు బాగోలేదని చూసి సేన్తో గొడవ పడినట్టున్నాడు అని అనుకుంటుంది. రాంగ్ తన దగ్గరికి వెళ్ళగానే చీ తనని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కిస్ చేయబోతాడు. అప్పుడే పని మనిషి వచ్చి సార్ మీరు ఆర్డర్ చేసిన సామాన్లన్నీ వచ్చాయని చెప్తుంది. అవి చూసి రాంగ్ సిగ్గుతో పారిపోయి నేను గెస్ట్ రూమ్లో పడుకుంటానని అంటుంది. నెక్స్ట్ డే రాంగ్ లేచి నేనేమైనా ఆవునా గుర్రమా, 24 గంటలు పని చేస్తున్నాను, పొద్దున ఆఫీస్లో పని, నైట్ అయితే ఇతనితో పని, అసలు రెస్ట్ లేదు అని విసుక్కుంటుంది. ఆఫీస్కి కార్లో వెళ్తూ ఉంటే తనకి నిద్ర వస్తూ ఉంటుంది. చీ అడుగుతాడు నిన్న నైట్ నిద్రపోలేదా అని. రాంగ్ అది మీకు అనవసరమని అరుస్తుంది. చీ తన డ్రైవర్తో మేడంకి నిద్ర వస్తుంది, కారు ఇంటికి తీసుకెళ్ళు రెస్ట్ తీసుకుంటుంది అని అంటాడు. కానీ రాంగ్ లేదు నేను ఆఫీస్కి వెళ్ళాలి అని మొండికేస్తుంది. ఆఫీస్లో మేనేజర్ జంగ్ వచ్చి రాంగ్కి ఇంకో అమ్మాయికి కలిపి ఒక టాస్క్ ఇస్తుంది. ఎవరు బాగా చేస్తే వాళ్ళే కంపెనీలో ఉంటారు, మిగతా వాళ్ళు బయటికి వెళ్ళాలి అని చెప్తుంది. ఇదంతా సేమ్ చెప్పడం వల్లే జంగ్ చేస్తుంది. రాంగ్ రాత్రింబవళ్ళు కూర్చుని పని చేస్తూ ఉంటే సడన్గా కడుపులో నొప్పి వస్తుంది. వెంటనే చీ మదర్కి కాల్ చేసి ఆంటీ కడుపులో నొప్పిగా ఉంది అని చెప్తుంది. నువ్వు ఇంకా ఆఫీస్లోనే ఉన్నావా, ఉండు నేను ఇప్పుడే వస్తున్నానని ఆవిడ బయలుదేరుతుంది. బయట చీ తన వైఫ్ కోసం కార్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. అసిస్టెంట్ సార్ ఇంటికి వెళ్దాం పదండి అంటే చీ లేదు నా వైఫ్ లోపల పనిచేస్తుంది అని అంటూ ఉండగా చీ మదర్ ఆఫీస్లోకి వచ్చి రాంగ్ మీద సీరియస్ అవుతుంది. నీ బాయ్ ఫ్రెండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అన్నాడు కదా, వాడెక్కడ, వాడొక పెద్ద విధవ అని తిడుతూ ఉంటుంది. పాపం ఆవిడికి తెలియదు కదా ఆ కడుపులో ఉన్నది తన కొడుకు బిడ్డే అని. అప్పుడే మిస్టర్ చీ వచ్చి మమ్మీ అని పిలుస్తాం. వాళ్ళ మమ్మీ నన్ను తిట్టినందుకు చీ అప్సెట్ అయి ఉంటాడు అని అనుకుని అతని దగ్గరికి వెళ్ళి సారీ అండి ఆవిడ మీ మమ్మీ అని నాకు తెలీదు అని సారీ అడుగుతుంది. ఆ తర్వాత రాంగ్ చేస్తున్న ఆఫీస్ ప్రాజెక్టు ప్లాన్ చూసి చీకి కోపం వస్తుంది. ఇది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని, రాంగ్కి ఎందుకు ఇచ్చారు, కావాలనే నా మనిషిని టార్గెట్ చేస్తున్నట్టున్నారు, వాళ్ళని వదిలిపెట్టను అని ఫిక్స్ అవుతాడు. రాంగ్ తన ప్లాన్ తీసుకుని మేనేజర్ జంగ్ దగ్గరికి వెళ్తుంది. జంగ్ ఆ ప్లాన్ చూసి లోపల చాలా బాగుందని ఫీల్ అవుతుంది. కానీ రాంగ్ని పంపించేసి ఆ ప్రాజెక్ట్ని వేరే ఎంప్లాయీ వేవేకి ఇచ్చేస్తుంది.
మీటింగ్లో వేవే ఆ ప్లాన్ని చూపిస్తుంది. అది రాంగ్ చేసిన దానికి అచ్చు గుద్దినట్టుగా ఉంటుంది. రాంగ్ మాత్రం ఏమీ మాట్లాడదు. అప్పుడు రాంగ్ తన ప్లాన్ గురించి చెప్పడం స్టార్ట్ చేయగానే చీ తన వైఫ్ని గర్వంగా చూస్తూ ఉంటాడు. అటువైపు సాంగ్ మింగ్ కూడా రాంగ్నే చూస్తూ ఉంటాడు. ఇది చూసి సేన్కి పిచ్చి కోపం వస్తుంది. పైగా వాళ్ళిద్దరూ ఒకేలాంటి కపుల్ వాచ్ పెట్టుకోవడం చూసి అది కంపల్సరీగా చీని ఫ్లర్ట్ చేసింది, దీన్ని వదిలిపెట్టను అని అనుకుంటుంది. రాంగ్ వెంటనే పాయింట్ని లాగుతుంది. వేవే చూపించిన డేటా మొత్తం తప్పు అని ప్రూవ్ చేస్తుంది. అందరూ వేవేని తిట్టడం స్టార్ట్ చేస్తారు. చీ కూడా వేవేని జాబ్ నుంచి తీసేస్తాడు. రాంగ్ ఫ్రెండ్స్ వచ్చి ఈరోజు నువ్వు ఇరగ్గొట్టావు, నీ శాలరీ పెరిగింది, బోనస్ కూడా వచ్చింది, పార్టీ ఇవ్వు అని అడుగుతారు. అంతలో ఎవరో చూడండి చీ ఇంకా సేన్ బయటికి వెళ్తున్నారు. బహుశా డేటింగ్ ఏమో, పదండి ఫాలో అవుదామని రాంగ్ని బలవంతంగా తీసుకెళ్తారు. అక్కడ రెస్టారెంట్లో చీ సేన్ కూర్చుని ఉంటారు. ఈరోజు ఖచ్చితంగా తన ప్రేమని సేన్కి చెప్తాడు అని ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటారు. రాంగ్ కూడా లోపలికి వెళ్తుంది. అక్కడ సాంగ్ మింగ్ తనని తినడానికి ఇన్వైట్ చేస్తాడు. పక్క టేబుల్ దగ్గర ఉన్న సేను రాంగ్ని చూసి కోపంగా ఉంటుంది. చీ తనతో సాంగ్ మింగ్ రాంగ్ని పడేయాలని చూస్తున్నట్టున్నాడు అని అంటాడు. సేన్ అప్పుడే చీకి ప్రపోజ్ చేస్తుంది. చీ నేను నిన్ను చాలా కాలంగా ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. చీ మాత్రం సారీ సేన్ నాకు పెళ్ళైపోయింది, ఇక మీద ఇలాంటి మాటలు నా దగ్గర అనకు అని చెప్తాడు. చీ మాత్రం సారీ సేన్ నాకు పెళ్ళైపోయింది, ఇక మీద ఇలాంటి మాటలు నా దగ్గర అనకు అని చెప్తాడు. సేన్ నమ్మదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, పెళ్ళైతే ఎంగేజ్మెంట్ వెడ్డింగ్ జరగాలి కదా అని అరుస్తుంది. రాంగ్ మనసులో చీ నువ్వు ఇలా అందరి ముందు మన పెళ్లి గురించి ఎలా చెప్తావు అని టెన్షన్ పడుతుంది. సేన్ వెంటనే చీ మదర్కి కాల్ చేసి చీకి పెళ్ళైందంట కదా అని అడుగుతుంది. ఆవిడ షాక్ అయ్యి వెంటనే కొడుక్కి కాల్ చేస్తుంది. ఎవరిని చేసుకున్నావు, నాకెందుకు చెప్పలేదు, వెంటనే ఇంటికి తీసుకురా, నేను గిఫ్ట్లు రెడీ చేస్తాను, తొందరలోనే మనవడు కూడా రాబోతున్నాడా అని తెగ ఖుషి అయిపోతుంది. సేన్ కోపంతో రెస్టారెంట్ నుంచి వెళ్ళిపోతుంది. చీ తన వైన్ గ్లాస్ పట్టుకుని రాంగ్ ఫ్రెండ్స్ వైపుగా చూసి షో అయిపోయిందా, నేను 3 కౌంట్ చేస్తాను, ఇక్కడ నుంచి పారిపోండి అని అంటాడు. 1 2 3 అనగానే ఫ్రెండ్స్ పారిపోతారు. కానీ రాంగ్ అక్కడే ఉండిపోతుంది. సాంగ్ మింగ్ వచ్చి చీకి విష్ చేస్తాడు. మీ ఆఫీస్ ఎంప్లాయీ రాంగ్ లాంటి వాళ్ళు కాకుండా మీ వైఫ్ ఏదో పెద్ద వెల్తీ ఫ్యామిలీ అమ్మాయి అయి ఉంటుంది కదా అని అడుగుతాడు. చీ నవ్వుతూ పెద్ద ఫ్యామిలీ ఏం కాదు కానీ తన పక్కన వాళ్ళు చెప్పేది బాగా వింటుంది అని రాంగ్ని ఉద్దేశించి చెప్తాడు. చీ రాంగ్ని కార్లో ఇంటికి తీసుకెళ్తాడు. సాంగ్ మింగ్కి డౌట్ వస్తుంది. చీకి రాంగ్ మీద ఫీలింగ్స్ ఉన్నాయా, లేదులే, అతని బ్యాక్గ్రౌండ్కి తనని ఇష్టపడడు అని సర్ది చెప్పుకుంటాడు. ఇంటికి వెళ్ళాక చీ రాంగ్కి ఒక ఫ్లవర్ బొకే ఇస్తాడు. నాకు బొకే ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అని రాంగ్ మురిసిపోతుంది. వ్యాలంటైన్స్ డే అని సాంగ్ మింగ్ ఇచ్చిన కాన్సర్ట్ టికెట్లని చీ చింపేస్తాడు. అక్కడ సౌండ్ ఎక్కువ, బేబీకి మంచిది కాదు అని చెప్తాడు. ఆ నైట్ కూడా వాళ్ళిద్దరూ కలిసే పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ రాంగ్ లేచి అయ్యో మళ్ళీ తనతోనే నిద్రపోయానా అని కిందికి వెళ్ళబోతూ ఉంటే చీ తనని పట్టుకుని ఈరోజు హాలిడే కదా, ఆఫీస్ పని లేదు, కానీ మన పని మనకుంది కదా అని కిస్ చేయబోతాడు. కరెక్ట్గా అదే టైంకి చీ మదర్ తన కోడల్ని చూడడానికి వస్తుంది. డోర్ తీసి లోపలున్న సీన్ చూడగానే అయ్యో సారీ అని కళ్ళు మూసుకుంటుంది. చీ షాక్ అయి మమ్మీ మీరిక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఆవిడ మాత్రం కళ్ళు మూసుకొని అయ్యో నేనేమీ చూడలేదు, మీరు కంటిన్యూ చేయండి అని చెప్పి కిందికి వెళ్ళిపోతుంది. మిస్టర్ చీ కిందికి వెళ్ళాక ఆవిడతో మమ్మీ ఇక్కడేం చేస్తున్నావని అడుగుతాడు. ఆవిడ నా కోడల్ని చూడడానికి వచ్చాను, చూడు తన కోసం ఎన్ని గిఫ్ట్లు తెచ్చాను అని అంటుంది. రాంగ్ అక్కడ దాక్కుని ఉంటుంది. అత్తయ్య పిలుస్తున్నా భయపడి బయటికి రాదు. అప్పుడు చీ మమ్మీ నువ్వు తనని భయపెడుతున్నావని అంటాడు. నేనేం భయపెట్టట్లేదు, సరే తను ఇప్పుడు భయపడుతుంటే మళ్ళీ మాట్లాడతానులే అని చెప్పి కోడలికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంది. రాంగ్ బయటికి వచ్చి అమ్మయ్య తప్పించుకున్నాను, లేదంటే మీ మమ్మీకి దొరికిపోయేదాన్ని అని అంటుంది. చీ నువ్వు ఓకేనా అని అడిగితే రాంగ్ ఆకలి వేస్తుంది అని అంటుంది. మనసులో మాత్రం మాది ఫేక్ మ్యారేజ్, తొందరలోనే విడిపోతామని అనుకుంటుంది. చీ సరే అంటాడు. రాంగ్ ముందు తిందాం పదండి అని అంటుంది. ఇక నెక్స్ట్ డే ఆఫీస్లో చీకి పెళ్ళైందని రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతాయి. రాంగ్ ఇది చూస్తూ ఉంటే మేనేజర్ జంగ్ వచ్చి కాఫీ తీసుకుని రమ్మంటుంది. రాంగ్ మనసులో నేను ప్రెగ్నెంట్ కదా, కాఫీ తాగకూడదు అని అనుకుని జంగ్ని ఏం మాట్లాడాలి అని అడుగుతుంది. జంగ్ నిన్న ఆ ప్రాజెక్టు విషయంలో జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ గురించి చెప్పడానికి వచ్చాను అని అంటూ అసలు విషయం బయట పెడుతుంది. నిన్న నైట్ మిస్టర్ చీ నీకు బొకే ఇవ్వడం చూశాను, మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది కదా అని అడుగుతుంది. రాంగ్ షాక్ అయ్యి తనకెలా తెలిసింది అనుకుంటూ అతను నాకు దూరపు చుట్టం, మా అంకుల్ అవుతారు అని అబద్ధం చెప్తుంది. సేన్ కూడా అక్కడే ఉండి ఇదంతా వింటూ ఉంటుంది. జంగ్ మనసులో అమ్మో ఈమె
చీకి బంధువా, నేను తనని టార్గెట్ చేసి నా గోయి నేనే తవ్వుకుంటున్నానా అన్నమాట అని భయపడిపోతుంది. జంగ్ వెళ్ళి సేన్కి రాంగ్ చీకి మేనకోడలంట అని చెప్తుంది. అది విన్న సేను రాంగ్ని ఇంప్రెస్ చేస్తే చీని కూడా గెలవచ్చన్నమాట అని ప్లాన్ చేసి రాంగ్కి చాలా గిఫ్ట్లు ఇస్తూ ఉంటుంది. అసిస్టెంట్ చీతో, సార్ వారం ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేయండి, మనం సేన్ బర్త్డే పార్టీకి వెళ్తామని అంటాడు. ఆ పార్టీ ఒక పెద్ద ఐలాండ్లో జరుగుతూ ఉంటుంది. రాంగ్ రిచ్ పీపుల్ చాలా గ్రేట్ కదా, బర్త్డే కోసం ఐలాండ్ బుక్ చేశారు అంటే చీ తనని తన ఊళ్ళో కూర్చోబెట్టుకుని నీకేం కావాలో అడుగు అని అంటాడు. రాంగ్ మనసులో పిల్లాడు పుట్టగానే డివోర్స్ ఇచ్చేస్తా అని అనుకుంటూ ఉంటే చీ తనని గట్టిగా పట్టుకుంటాడు. నువ్వు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి డివోర్స్ గురించి ఆలోచిస్తున్నావు కదా అని కోపంగా తనని ఫోర్స్గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దూరం నుంచి సాంగ్మింగ్ చూసి చీ వైఫ్ అచ్చం రాంగ్ లాగా ఉందేంటి అని అనుకుంటాడు. రాంగ్ భయపడుతూ చీ ఎవరైనా చూస్తారు వదలండి అంటే సాంగ్మింగ్ చూస్తే నీకు ప్రాబ్లం కదా అని మరీ ఫోర్స్గా కిస్ చేస్తాడు. సాంగ్మింగ్ కార్ దగ్గరికి రాగానే చీ తన వైఫ్ని బ్లాంకెట్తో కప్పేస్తాడు. సాంగ్మింగ్ ఏమైంది చీ అని అడిగితే నా వైఫ్ అలిగింది, బుజ్జగిస్తున్నాను చూడాలా ఏంటి అని అంటాడు. సాంగ్మింగ్ వద్దులే అని వెళ్ళిపోతాడు. అమ్మయ్య అని రాంగ్ ఊపిరి పీల్చుకుంటే చీ తనతో మన రిలేషన్ అంటే నీకు అంతా అసహ్యమా, అందుకే ఎవరికి చెప్పట్లేదా అని అడుగుతాడు. రాంగ్ అలా ఏం లేదు అంటే అయితే ఇప్పుడు నన్ను కిస్ చేయని పట్టుపడతాడు. రాంగ్ బాస్ ఆర్డర్ కదా తప్పదు అని తన్నే కిస్ చేస్తుంది. తర్వాత లోపల బర్త్డే పార్టీలో సాంగ్మింగ్ చీ ఇద్దరు రాంగ్కి ఫుడ్ పెడుతూ ఉంటారు. చీ నువ్వు తన మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నావని సాంగ్మింగ్ని అడుగుతాడు. క్లాస్మేట్స్ కదా మరి అని సాంగ్మింగ్ అంటాడు. అప్పుడే రాంగ్ మెడ మీద బైట్ మార్క్ చూసి సాంగ్మింగ్ డౌట్ పడతాడు. ఆ అమ్మాయి రాంగేనా, అయ్యుండదులే అని అనుకుంటాడు. సేన్ వచ్చి గేమ్ ఆడదామని బాటిల్ తిప్పుతుంది. బాటిల్ చీ వైపుగా తిరుగుతుంది. నీ వైఫ్ ఎవరు అని సేన్ అడిగితే నా వైఫ్ ఒక అమ్మాయి అని చీ సింపుల్గా చెప్పేస్తాడు. మళ్ళీ బాటిల్ తిప్పితే నీ వైఫ్ మాకు తెలుసా అని సేన్ అడుగుతుంది. చీ కూడా అవును అని అంటాడు. మళ్ళీ బాటిల్ తిప్పితే సాంగ్మింగ్ వైపుగా వెళ్తుంది. నీ లైఫ్లో నువ్వు చేసిన తప్పేంటి అని అడిగితే సాంగ్మింగ్ నేను కాలేజీ డేస్లో ఒక అమ్మాయి ఫీలింగ్స్తో ఆడుకున్నాను, కానీ తర్వాత తెలిసింది తను నాకు చాలా ఇంపార్టెంట్ అని అంటాడు. చీ వెంటనే రాంగ్ని హక్ చేసుకుని నీకు తను అంత ఇంపార్టెంటా అని సాంగ్మింగ్ని నిలదీస్తాడు. సాంగ్మింగ్ అది నా ప్రైవేట్ మ్యాటర్ అని అంటాడు. ఇక బాటిల్ తిప్పినప్పుడు అది రాంగ్ వైపుగా చూపిస్తుంది. ట్రూత్ ఆర్ డేరా అని అడిగితే రాంగ్ డేర్ అని చెప్తుంది. అప్పుడు మేనేజర్ జంగ్ నువ్వు నీ ఆపోజిట్లో ఉన్న పర్సన్ని కిస్ చేయాలి అని చెప్తుంది. అక్కడ చీ రెడీగా ఉంటాడు. కానీ రాంగ్ మాత్రం ఇదేం సిచ్యువేషన్ రా బాబు అని కంగారు పడిపోతుంది. తను తప్పించుకోవడానికి వైన్ తాగబోతూ ఉంటే అటు సాంగ్మింగ్ ఇటు చీ ఇద్దరు తనని ఆపుతారు. రాంగ్ మెల్లగా మిస్టర్ చీకి పెళ్ళైంది కదా నన్నెలా కిస్ చేస్తారు అని సాంగ్మింగ్తో అంటుంది. అప్పుడు సేన్ మధ్యలో దూరి చీ తన మేనకోడల్ని ఎలా కిస్ చేస్తాడు అని అందరికీ చెప్పేస్తుంది. అందరూ షాక్ అయ్యి ఏంటి రాంగ్ మీ మేనకోడలా అని చీని అడుగుతారు. అది వినగానే చీ చేతిలోని వైన్ గ్లాస్ కింద పడి పగిలిపోతుంది. సాంగ్మింగ్ కూడా నమ్మలేక రాంగ్ చీ మీ అంకుల్ అని అడుగుతాడు. రాంగ్ తన కళ్ళతో చీని రిక్వెస్ట్ చేస్తుంది, ప్లీజ్ అవునని చెప్పేయండి లేదంటే కొంప మునిగిపోతుంది అని. చీ ఇక తప్పగా అవును తను నా మేనకోడలే అని అబద్ధం చెప్తాడు. తర్వాత రాంగ్ రెస్ట్ రూమ్కి వెళ్తే చీ తన వెనకే వెళ్ళి ఒక రూమ్లోకి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెడతాడు. రాంగ్ సారీ అంటూ బతిమాలుతుంది. చీ కోపంగా నువ్వు నన్ను మీ అంకుల్ని చేసేసావు కదా అని అంటాడు. రాంగ్ వాళ్ళని నమ్మించడానికి అలా అన్నాను కానీ ఇంతలా స్ప్రెడ్ అవుతుందని అనుకోలేదు అని సారీ చెప్తుంది. నేను అసలు హ్యాపీగా లేను, దీనికి కాంపన్సేషన్గా నువ్వు నన్ను కిస్ చేయాలి అని చీ అడుగుతాడు. రాంగ్ బయట అందరూ ఉన్నారు కదా అంటే నా మేనకోడలు చాలా అల్లరిది అని అంటూ తనని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే సేన్ అక్కడికి వచ్చి చీ కోసం రాంగ్ని దాచేసి ఒక్కడే కూర్చుని ఉంటాడు. నిన్ను ఫ్లర్ట్ చేస్తున్న ఆ అమ్మాయి ఇక్కడే ఉందని నాకు బాగా తెలుసు అని సేన్ గొడవ చేస్తూ ఉంటుంది. చీ వార్నింగ్ ఇచ్చినా వినకుండా రూమ్ అంతా వెతుకుతుంది. ఇంతలో తన తాతయ్య కాల్ చేసి రమ్మనడంతో సేన్ వెళ్ళిపోతుంది. రాంగ్ బయటికి వచ్చి అమ్మాయి బతికిపోయాను అని ఊపిరి పీల్చుకుంటుంది. తర్వాత పార్టీలో సాంగ్మింగ్ రాంగ్ దగ్గరకు వచ్చి నీ మెడ మీద బైట్ మార్క్స్ని చూశాను రాంగ్ అని అంటాడు. అది విని చీ వాళ్ళిద్దరికీ దగ్గరగా వస్తాడు. రాంగ్ కవర్ చేస్తూ ప్రెసిడెంట్ సాంగ్ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అందుకే ఇది ఉంది, దీని గురించి అడిగే రైట్ మీకు లేదు అని తేల్చి చెప్పేస్తుంది. నువ్వు నన్ను లవ్ చేస్తావు కదా అని సాంగ్మింగ్ అంటే నేను నిన్నెప్పుడూ లవ్ చేయలేదు, నువ్వు ఒక వెదవ్వి అని రాంగ్
తిట్టేసరికి అతను కోపంగా వెళ్ళిపోతాడు. సేన్ మళ్ళీ రాంగ్ దగ్గరికి వచ్చి డబ్బులు ఆఫర్ చేస్తూ చీ వైఫ్ ఎవరో చెప్పు అని అడుగుతుంది. అప్పుడే చీ వచ్చి రాంగ్ నీకు చెప్పదు. నువ్వు ఎంత అడిగినా నేను నిన్ను మ్యారేజ్ చేసుకోను, ఎందుకంటే నువ్వు ఒక స్టూపిడ్వి అని అందరి ముందు సేన్ని అవమానిస్తాడు. అప్పుడే సేన్ అన్నయ్య వాళ్ళ తాతయ్య అక్కడికి వస్తారు. నా చెల్లెల్ని ఏడిపిస్తే ఊరుకోను అని సేన్ అని అంటాడు. రాంగ్ ఆ సేన్ ఫ్యామిలీని చూడగానే ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది తనకి. చిన్నప్పుడు జరిగిన కార్ యాక్సిడెంట్లో రాంగ్ పేరెంట్స్ చనిపోతారు. అప్పుడు సేన్ ఫ్యామిలీ తాతయ్య మొత్తం ఇంత రాంగ్ మీదే వేసి నీ వల్లే నా కొడుకు చనిపోయాడు అని తనని తన అమ్మని ఇంటి నుంచి గెంటేస్తారు. అది గుర్తు చేసుకుని రాంగ్ బాధపడుతుంది. సేన్ అన్నయ్య రాంగ్ని చూడగానే ఈ అమ్మాయి అచ్చం మా అమ్మలాగే ఉంది, నా చెల్లి బతికి ఉంటే ఇలాగే ఉండేది అని అనుకుంటాడు. సేన్ ఈమె చీ మేనకోడలు అని పరిచయం చేస్తుంది. అతను చేయి కలిపితే రాంగ్ అలాగే చూస్తూ ఉండిపోతుంది. చీ తను కొంచెం మొహమాటస్తురాలు, వదిలేయండి అని కవర్ చేస్తాడు. రాంగ్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సేన్ అన్నయ్యకి అనుమానం వచ్చి తాతయ్య నా చెల్లి చనిపోయిందని చెప్పారు కదా, తను బతికి ఉండే ఛాన్స్ ఉందా అని అడుగుతాడు. కానీ తాతయ్య ఆ మాటని దాటేస్తాడు. అసలు విషయం ఏంటంటే సేన్ ఆ ఫ్యామిలీకి అడాప్టెడ్ డాటర్ అనమాట. చీ ఫ్యామిలీకి సేన్ ఫ్యామిలీకి చిన్నప్పుడే మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. కానీ అది ఆ ఫ్యామిలీ సొంత కూతురుతో, ఈ అడాప్టర్ సేన్తో కాదు. చీ కూడా ఇదే పాయింట్ని చెప్తాడు. సేన్ మాత్రం ఎలాగైనా చీ వైఫ్ ఎవరో కనుక్కోవాలని పంతం పడుతుంది. ఇక్కడ రాంగ్ తన పేరెంట్స్ ఫోటో దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజు నేను స్పృహ కోల్పోకుండా ఉంటే నా పేరెంట్స్ని బతికించుకునేదాన్ని, తాతయ్యని కూడా బాగా చూసుకునేదాన్ని అని బాధపడుతుంది. తాతయ్య రాంగ్ని ఓదారుస్తుంటే తాతయ్య మీరు వెళ్ళండి, నేను మా మమ్మీ డాడీతో కాసేపు ఒంటరిగా ఉండాలి అని రాంగ్ చెప్తుంది. తను వాళ్ళ గ్రేవ్ దగ్గర ఏడుస్తూ ఉండిపోతుంది. రాంగ్ కిందికి వచ్చేసరికి అక్కడ మిస్టర్ చీ వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే పద ఇంటికి వెళ్దామని చీ అంటాడు. అప్పుడు ఊర్లో వాళ్ళు మళ్ళీ నోరు పారేసుకుంటూ ఉంటారు. చూడండి ఇంకో అంతగాడు వచ్చాడు దీనికోసం, వీడికి తెలీదు ఇది రాసిపోని పిల్ల అని, ఎవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ లైఫ్ నాశనం అయిపోతుంది అని వాగుతూ ఉంటారు. మిస్టర్ చీ తన అసిస్టెంట్ని పిలవగానే అతను వాళ్ళకి గట్టిగా ట్రీట్మెంట్ ఇచ్చి తరిమి కొడతాడు. మంచి కురుస్తూ ఉంటే చీ గొడుగు పట్టి రాంగ్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంట్లో రాంగ్ తనని తాను బ్లేమ్ చేసుకుంటూ ఏడుస్తూ ఉంటే చీ తనకి ఒక నిజం చెప్తాడు. రాంగ్ నీ పేరెంట్స్ చనిపోయేటప్పుడు నిన్నెందుకు పంపించేశారో తెలుసా, వాళ్ళు చనిపోతున్నారని వాళ్ళకి తెలుసు, ఆ చావుని నువ్వు చూడకూడదని నిన్ను అక్కడి నుంచి పంపించేశారు, వాళ్ళు నిన్ను ఎంతగానో లవ్ చేశారు అని చెప్తాడు. అది విన్న రాంగ్ చీని హక్ చేసుకొని ఏడ్చేస్తుంది. చీ మాటల వల్ల తన మనసులో భారం తగ్గిపోతుంది. తర్వాతి సీన్లో రాంగ్ పెయింటింగ్ వేస్తూ ఉండగా చీ వచ్చి తనకి ఒక పెద్ద డైమండ్ రింగ్ని తొడుగుతాడు. రాంగ్ ఇది నాకు సంబంధించింది కాదు కదా అంటే చీ తనకి ఒక సర్ప్రైజ్ ఇస్తాడు. రాంగ్ మీ పేరెంట్స్ ఉండేవాళ్ళు కదా, ఆ ఇంటిని నేను కొనేశాను, అంతేకాదు వాళ్ళకి ఇష్టమైన పేస్ట్రీ షాప్ని కూడా కొనేశాను అని చెప్తాడు. రాంగ్ చాలా ఎమోషనల్ అయిపోయి చీని హక్ చేసుకుని థ్యాంక్ యూ చెప్తుంది. థ్యాంక్ యూ వేరే విధంగా కూడా చెప్పొచ్చు అని చీ తనని సోఫా మీదకి తీసుకెళ్ళి కిస్ చేస్తూ ఉంటాడు. రాంగ్ ఎవరైనా చూస్తారు అని ఆపుతూ ఉంటే ఇది నా ఆఫీస్, ఎవరు రారు అని చీ మళ్ళీ తనని కిస్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే చీ మదర్ లోపలికి వచ్చి కొడుకు మీద అరుస్తుంది. చీ నీకు బుద్ధుందా, రాంగ్ ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా ఇలా ఎలా చేస్తావు, తను నీ ఎంప్లాయీ కదా, అయినా నీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా, మళ్ళీ ఇంకో అమ్మాయితో ఇలా చేస్తావా అని కొడుకుని తిడుతూ ఉంటుంది. డాక్టర్ వేయి రాంగ్తో రాంగ్ నువ్వు భయపడకు, వీడు నిన్ను ఏదైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పు అని అంటుంది. చీ నవ్వుతూ మమ్మీ నీ కోడలికి నా మీద కంప్లైంట్ చేస్తున్నావా అని అడుగుతాడు. ఆవిడ షాక్ అయ్యి ఏంటి ఇది నీ వైఫా, రాంగ్ వీడేనా నీ హస్బెండ్, అంటే నా మనవడు, నా గ్రాండ్ సన్, వీడి బిడ్డేనా అని తెగ ఖుషి అయిపోతుంది. వెంటనే తన బ్రేస్లెట్ తీసి రాంగ్కి ఇస్తుంది. రాంగ్ సారీ చెప్తే పర్లేదులే అని చెప్పి వెళ్ళిపోతుంది. మా అమ్మకి కోడలు దొరకగానే కొడుకుని మర్చిపోయింది అని చీ రాంగ్ని హక్ చేసుకుంటాడు. ఆఫీస్లో రాంగ్ ఆ బ్రేస్లెట్ దాచుకోవాలని చూస్తుంది. ఎందుకంటే ఎవరో సీక్రెట్గా ఫోటోలు తీసి చీ మదర్ రాంగ్ని కలిశారు అని పోస్ట్ చేస్తారు. ఇక్కడ సాంగ్ మింగ్ రాంగ్ తనకి ఒకప్పుడు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ని ఇంకా దాచుకుని ఉంటాడు. సన్ ఫ్యామిలీ చీ ఫ్యామిలీ కలిసినప్పుడు నీకో సర్ప్రైజ్ ఇస్తా అని అనుకుంటాడు. ఇంట్లో చీ మదర్ రాంగ్కి కుప్పలు కుప్పలుగా గిఫ్ట్లు ఇస్తుంది. తన మనవళ్ళ కోసం 2 నర్సులను కూడా ఏర్పాటు చేస్తుంది. చీ అవన్నీ వద్దు అని తీయించేస్తూ ఉంటే రాంగ్ ఎందుకు అలా చేస్తున్నావని అడుగుతుంది. నిన్ను దాచిపెట్టాలని ఉంది, నువ్వు నాకు మాత్రమే సొంతమని చీ అంటాడు. రాంగ్ తనకి నువ్వు చాలా క్యూట్ అయిపోతున్నావు చీ అని అంటుంది. నెక్స్ట్ సీన్లో చీ కంపెనీ
అండ్ సాంగ్ కంపెనీ కాంట్రాక్ట్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. రాంగ్ అన్నయ్య రాంగ్ దగ్గరకు వచ్చి నీకు గ్రేప్స్ అంటే ఇష్టం కదా అని పలకరిస్తాడు. అంతలో సాంగ్ మింగ్ పెద్ద బుకే పట్టుకుని వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని రాంగ్కి ప్రపోజ్ చేస్తాడు. నువ్వు నన్ను లైక్ చేస్తున్నావని నాకు తెలుసు, నేను కూడా నిన్ను లైక్ చేస్తున్నా, ఈ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయని అంటాడు. చీ వెంటనే వచ్చి రాంగ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయదు అని అడ్డుకుంటాడు. ఎందుకు చేయదు అని సాంగ్ మింగ్ అడిగితే తను ఒక పెళ్ళైన అమ్మాయి అని నీకు తెలియదా అని చీ అంటాడు. అందరూ షాక్ అవుతారు. సాంగ్ మింగ్ చీ నువ్వు తన అంకుల్వి అయినంత మాత్రాన మమ్మల్ని ఆపలేవు, తను కాలేజ్ నుంచి నన్నే లైక్ చేస్తుంది అని అరుస్తాడు. ఎవడు చెప్పాడు నేను అంకుల్ అని అంటూ చీ అందరి ముందు రాంగ్ని పట్టుకుని గట్టిగా కిస్ చేస్తాడు. రిపోర్టర్లు అందరూ ఫొటోస్ తీస్తూ ఉంటారు. అంకుల్ తన మేనకోడల్ని కిస్ చేస్తున్నాడా అని జనం గుసగుసలాడుకుంటూ ఉంటే సాంగ్ మింగ్ కొట్టబోతాడు. కానీ చీ అసిస్టెంట్ అతన్ని పక్కకి తీసుకుని వెళ్తాడు. సేన్ వచ్చి చీ నువ్వు అబద్ధం చెప్పావు కదా, తను నీ మేనకోడలు కాదు నీ వైఫ్ కదా అని అరుస్తుంది. చీ ప్రౌడ్గా రాంగ్ చేపట్టుకుని అవును తను మిస్సెస్ చీ నా వైఫ్, తను ప్రెగ్నెంట్, చీ ఫ్యామిలీకి వారసుని ఇవ్వబోతుంది అని అనౌన్స్ చేస్తాడు. సాంగ్ మింగ్ నేను చాలా లేట్ అయిపోయానని బాధపడుతూ వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ కపుల్ రింగ్స్ని చూపిస్తారు. సేన్ కోపంగా మన ఇద్దరి మధ్య మ్యారేజ్ అగ్రిమెంట్ ఉంది కదా అని అరుస్తుంది. అప్పుడే ఆమె తాతయ్య అన్నయ్య వచ్చి నీ పెళ్ళి సన్ ఫ్యామిలీ కూతురుతో ఫిక్స్ అయింది కదా చీ అని అడుగుతారు. అది విని రాంగ్ షాక్ అయ్యి చీ నీకు సేన్కి పెళ్ళి ఫిక్స్ అయిందా అని అడుగుతుంది. రాంగ్ అడిగిన క్వశ్చన్కి మిస్టర్ చీ అలా ఏం లేదు అని చెబుతూ ఉండగానే అక్కడికి చీ మదర్ వస్తుంది. ఆవిడ అందరి ముందు సన్ ఫ్యామిలీకి చీ ఫ్యామిలీకి రిలేషన్ ఉన్నమాట నిజమే, కానీ అది సన్ ఫ్యామిలీ పెద్ద కూతురితో జరగాలి. ఈ సేన్ అడాప్టెడ్ కూతురు కాబట్టి ఆ సంబంధం చెల్లదు. ఇప్పుడు రాంగ్ మాత్రమే మా ఇంటి కోడలు అని అంటుంది. ఇది వినగానే రాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాంగ్ తన అత్తయ్యకి థ్యాంక్ యూ చెప్తుంది. అప్పుడే సేన్ అన్నయ్య గమనిస్తాడు. తన సొంత చెల్లికి ఎక్కడైతే పుట్టుమచ్చ ఉందో కరెక్ట్గా రాంగ్కి కూడా అక్కడే ఉంటుంది. సేన్ తాతయ్య సేన్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ సేన్ అన్నయ్య రాంగ్ దగ్గరికి వెళ్ళి నీతో కొంచెం మాట్లాడాలని బయటికి తీసుకుని వెళ్తాడు. నీ పేరెంట్స్ బతికే ఉన్నారా అని అడిగితే లేదు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు అని రాంగ్ చెప్తుంది. అతని నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే చీ పరిగెత్తుకుంటూ వచ్చి అతను నేనేమైనా ఇబ్బంది పెట్టాడా, నా వైఫ్ని పడేయాలని చూస్తున్నాడా ఏంటి అని అడుగుతాడు. రాంగ్ తమాషాగా నేను ఒకవేళ సన్ ఫ్యామిలీకి కోడలుగా వెళ్తే నన్ను అడుగుతుంది. చీ ఛాన్స్ లేదు, నువ్వు నా లైఫ్ నుంచి ఎక్కడికి వెళ్ళలేవు, నువ్వు నాకు మాత్రమే సొంతమని చెప్తాడు. తర్వాత ఆఫీస్లో అందరికీ రాంగ్ తన బాస్కి వైఫ్ అని తెలిసిపోతుంది. క్యాంటీన్లో అందరూ తనని చుట్టుముట్టి చీకి 6 ప్యాక్ ఉందా, ఆయన బెడ్ మీద ఎంతసేపు పర్ఫామ్ చేస్తారు అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటే చీ అక్కడికి వస్తారు. అందరూ పారిపోతారు. చీ స్వయంగా తన వైఫ్కి ఫుడ్ని తినిపిస్తాడు. రాంగ్ టిష్యూ పేపర్ కోసం వెతుకుతూ ఉంటే ఆఫీస్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి టిష్యూలు ఇస్తారు. రాంగ్ అనుకుంటుంది నేను మిస్సెస్ చీ అని అందరికీ తెలిసిపోవడం వల్ల అసలు తలపోటు ఇప్పుడే స్టార్ట్ అయింది అని అనుకుంటుంది. ఇంతలో రాంగ్ తాతయ్య కాల్ చేసి నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా, వెంటనే ఇంటికి రా అని అరుస్తాడు. రాంగ్ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తే అక్కడ చీ పేరెంట్స్ తాతయ్యకి బోలెడు గిఫ్ట్లు ఇచ్చి ఖుషి చేస్తూ ఉంటారు. మా కోడలు మాకు చాలా ఇష్టమని వాళ్ళు చెబుతూ ఉంటే తాతయ్య కూడా కూల్ అయిపోతారు. అప్పుడే అక్కడికి సేన్ అన్నయ్య వస్తాడు. DNA టెస్ట్ రిపోర్ట్స్ చూసి రాంగ్ తన సొంత చెల్లి అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇది తెలుసుకున్న సేన్ నాకున్నది ఏదైనా సరే నాకే ఉండాలి, రాంగ్కి ఏది దక్కనివ్వను అని పగపడుతుంది. చీ తన చిన్నప్పటి ఇంటికి రాంగ్ని తీసుకొని వెళ్తాడు. అక్కడ ఒక చిన్న పాప ఫోటో చూసి రాంగ్ ఎవరి పాప అని అడిగితే నా ఫియాన్సీ, నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి అని చెప్తాడు. రాంగ్ నువ్వు తనని లైక్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటే బాడీగార్డ్ వచ్చి చీని పిలుస్తాడు. చీ వెళ్ళగానే ఇంకో బాడీగార్డ్ వచ్చి చీ స్టడీ రూమ్లో నీకోసం వెయిట్ చేస్తున్నాడు అని రాంగ్ని తీసుకెళ్ళి కొట్టిపాడిస్తాడు. కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ సాంగ్ మింగ్ ఉంటాడు. అతనికి డ్రగ్స్ ఇచ్చి ఉంటాయి. సాంగ్ మింగ్ తనని తాను కంట్రోల్ చేసుకోలేక రాంగ్ దగ్గరికి వస్తూ ఉంటే రాంగ్ భయపడుతూ ఉంటుంది. కానీ సాంగ్ మింగ్ తన తలని గోడకి కొట్టుకొని రాంగ్ నన్ను ఏదైనా వస్తువుతో కొట్టు, లేదంటే నేను కంట్రోల్ తప్పి నీ మీద పడతాను అని చెప్తాడు. చీ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని కాపాడతాడు. సాంగ్ మింగ్ బిహేవియర్ చూసి నువ్వు నా వైఫ్తో తప్పు చేయలేదు కాబట్టి సాంగ్ ఫ్యామిలీని వదిలేస్తున్నా అని అతన్ని హాస్పిటల్కి పంపిస్తాడు. బాడీగార్డ్ని పట్టుకుని ఎంక్వైరీ చేయిస్తే సేన్ అంతా చేసిందని సీసీ ఫుటేజ్ బయటపడుతుంది. సేన్ అనే కోపంతో సేన్ని కొడతాడు. వాళ్ళ తాతయ్య మాత్రం ఇంకా రాంగ్ని బ్లేమ్ చేస్తూ ఉంటే రాంగ్ తాతయ్య వచ్చి గట్టిగా ఇచ్చి పారేస్తాడు. చిన్నప్పుడే అనాథైన ఈ పిల్లను ఇంటి నుంచి గెంటేశారు కదా అని తిడతాడు. సేన్ అన్నయ్య DNA రిపోర్ట్ చూపించి రాంగ్ మన సొంత చెల్లి అని ప్రూవ్ చేస్తాడు. తాతయ్యతో అబద్ధం చెప్పినందుకు సేన్ని పోలీస్ స్టేషన్కి పంపిస్తారు. ఇక సాంగ్ మీకు కాల్ చేస్తే రాంగ్ వెళ్తుంది. చీ జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటే సేన్ అన్నయ్య ఏంటి బావగారు జెల్సీగా ఉందా,
నా చెల్లి ఎవరిని ప్రేమిస్తుందో ఇంకా చెప్పలేదు కానీ ఏడిపిస్తాడు. రాంగ్ వచ్చి సాంగ్మింగ్ ప్రపోజల్ని రిజెక్ట్ చేసి నేను చీని మాత్రమే లవ్ చేస్తున్నాను, తనే నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు అని చెప్తుంది. చీ దగ్గరకు వచ్చి రాంగ్ తన కోసం చేసిన పెయింటింగ్ని గిఫ్ట్గా ఇస్తుంది. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే లవ్లో పడిపోయాను అని చీ అంటే నేను నిన్ను లవ్ చేయకపోయినా కూడానా అని రాంగ్ అడుగుతుంది. నువ్వు నన్ను లవ్ చేయకపోయినా నేను నిన్ను ఎప్పటికీ లవ్ చేస్తూనే ఉంటాను అని చీ చెప్పగా రాంగ్ కూడా తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తుంది. కొన్నేళ్ల తర్వాత వీళ్ళకి ట్విన్స్ పుడతారు. అత్తయ్య, మామయ్య, అన్నయ్య అందరూ ఆ పిల్లలతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రాంగ్, చీ మాత్రం హ్యాపీగా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి బయటికి వెళ్ళిపోతారు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డ్రామా ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.